హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిట్టపల్లి శిరీష వ్లాగ్స్. ఈరోజు నేను తాలూకుల పాయసం ఎలా చేస్తారనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. గోధుమ పిండిని చపాతీ పిండిలాగా ముద్దలాగా చేసుకొని తర్వాత ఇలా నేను చూపించిన విధంగా తాల్చుకొని పొడి పిండిలో వేసుకొని అవి అతుక్కోకుండా ఉండడానికి పొడి పిండిలో వేసుకోవాలి. తర్వాత జల్లెడలో వేసుకొని పొడి పిండిని సపరేట్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత వేడి నీళ్లు దానికి సరిపడా స్టవ్ మీద పెట్టుకొని అది వేడైన తర్వాత ఈ తాలూకులను అందులో వేసుకొని ఒక 15 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత పొడి పిండి కూడా వేసుకోవాలి. తర్వాత కొబ్బరి కూడా వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుముకున్నది వేసుకొని తర్వాత బెల్లం కూడా 1/2 kg గోధుమ పిండికి 1/2 kg బెల్లం పడుతుంది. ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా చేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకొని పైన ఇలా వేసేసుకుంటే అంతే, తాలూకుల పాయసం రెడీ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడూ వస్తూ ఉంటాయి.